పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గౌడ్ తోటి ఉన్నాము. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక 76 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పింది. సో మరి ప్రభుత్వం అనుమతిస్తే చేస్తానని కూడా చెప్పింది. ఎట్లా చూస్తారు మరి ఆ వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఆమెకి కవిత అనట ఆమె అసలు ఎవరు ఏ పార్టీ నిర్ణయించుకోవాలి. ఆమెను పార్టీలకి వెళ్ళి బహిష్కరించినట్టు వాళ్ళ అన్న తన్ని తరిగి పక్కకు పడేసిండు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు తక్కువ ఎప్పుడో 2016లో పెట్టిన జాగృతిని ఇప్పుడు తెరలేపుకొని డ్రామాలు ఆడుకుంటా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లు ఉంటా అన్ననేమో బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని తిరిగి ఇప్పుడు బీసీలు అని చెప్పి ఇప్పుడు బీసీల కోసం ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బీసీల కోసం వస్తుంది. ఆమె 72 గంటలే కాదు 70 రోజులు వేసినా ఫలితమే కాదు. అసలుకు ఆమెకు నైతిక హక్కే లేదు. అసలుకు బీసీల కోసం పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచడానికి అవసరమైతే మోడీని కాస్త బోడీగా కూడా వేస్తుంది. బీసీల కోసం రిజర్వేషన్ మాత్రం కల్పించాలని చెప్పి పార్లమెంట్లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బద్దలు కొడతారు. ఈ వచ్చే నెల 9 తారీఖు యావత్ భారతదేశం మొత్తం చూస్తుంది. బీసీల గలం ఇప్పడానికి కూడా మేము ఆల్రెడీ జంతర్ మంతర్లో కూడా మేము 4, 5, 6 తారీఖు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీలో అంతా కానీ మొత్తం ఐక్యమై జంతర్ మంతర్ దగ్గర అతిపెద్ద భారీ ధర్నా కూడా చేస్తున్నాము. కవిత ఏదో తెలంగాణలో వేయడం ఈ గల్లీలో వేయడం ధర్నాలు కాదు. దమ్ముంటే ఆమెని ఢిల్లీకి వచ్చి ధర్నా వేసి ఆమె సత్తా ఏందో చూపించుకోమని చెప్పు, బీజేపీని ప్రశ్నించామని చెప్పు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడడం బీసీల కోసం మాట్లాడడం ఆమెకు అసలు నైతిక హక్కులే అని చెప్పి మా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అంటారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవెన్ నేను కూడా అదే అంటున్నాను. మీనాక్షి ఏఏసీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు రేపటి నుంచి. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్ర చేయడం ఏంటండి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆమె స్థానిక ఎలక్షన్లలో కూడా అంతా ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయింది. స్థానిక ఎలక్షన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు కదా, కొత్త సీఎం వచ్చింది తెలంగాణకు అంటారు. ఆమె ఒక తెలంగాణకు ఆమెకి ఇన్ఛార్జు, ఒక కొత్త సీఎం కాదు. బాగా గుర్తుపెట్టుకొని ఆమె ఏంటంటే పేదల ఒక గ్రామాలలో ఉన్నలు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లున్నది, మా లీడర్లు పనిచేస్తలేరా, మా నాయకులు ఇప్పుడు అధికారం వచ్చింది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేసుకోవడానికి కానీ ఒక సర్వే తీసుకోవడానికి ఆమె పాదయాత్ర చేస్తుంది. పార్టీని కార్యకర్తలు బలపరచడానికి ఆమె ఇంకా ముందుకు పోవడానికి ఆమె ఒక ఇన్ఛార్జ్గా ఉన్న తెలంగాణ కోసం ఆమె ఒక చేపడుతుంది. ఒక పార్టీ ఒక ఇన్ఛార్జ్గా ఒక పార్టీ నాయకురాలుగా ఆమె ఒక స్పష్టం ఎట్లాంటి కలుషితం లేని మనిషి. ఆమె ఎట్లాంటి దానికి ఎవరితో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది ఆమెను విమర్శిస్తున్నా ఆమె ఒక్కటి కూడా పట్టించుకోకుండా కూడా పాదయాత్ర స్పష్టంగా చేస్తుంది. కార్యకర్తలకైనా ప్రజలకైనా సంపూర్ణ న్యాయం చేస్తుంది. అది మీనాక్షి నటరాజ్ గారు అని చెప్పి మేము మరోసారి గంట కొట్టినట్టు మేము చెప్తున్నాం. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని ప్రభుత్వమే కూల్చింది కావాలని, ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి ప్రభుత్వం అని ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఆడికి పోయి చిక్కోటి ప్రవీణ్ కూడా ఏదో చేద్దామని చేస్తుండు. ఇక చిక్కోటి ప్రవీణ్ ఆయన ఏంటంటే ఒక హిందూ తత్వం ఎత్తుకొని మాట్లాడతాడు. అసలైన నాయకుడు అయిన బీజేపీ నాయకుడా అసలుకు హిందూ నాయకుడా ఆయన దేనిదో తెలుసుకోవాలి. మేము ఎందుకు గూలగొడతాము, మేము ఎందుకు చేస్తాము, ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి అమ్మవారిని మంచిగా కడదాం, మంచిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకులైనా పెద్దగా కడదామని చెప్పి మంచిగా సెట్ చేద్దామని చెప్పి అనుకోరు. కానీ బీజేపీ నాయకులకి ఏంటంటే మత సిద్ధాంతంతో మతం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది. కొంచెమన్నా సిగ్గుండాలి కదా బీజేపీ నాయకులకి. మతాలు కాదురా నాయన బీజేపీ నాయకులారా, ఫస్ట్ మీరు మీ కార్యకర్తలను మీ పార్టీని కాపాడుకుంటాడు చూసుకోర్రి. ఎంతసేపు ఏడ జరుగుతుంది ఏ గుళ్ళు ఏం చేస్తారు అదేం చెప్పు కాదు. మీ దమ్ముంటే మోడీ గారిని ఇటుకొచ్చి ఆడ మరి ఆ మసీదులు అవి ఇవని చెప్పి మీరు ఇవని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు, మసీదులను కూడా కొట్టదు, ఓన్లీ హిందూ దేవాలయాలను కూడా కొడతారు. మేము హిందూ దేవాలయాలను మసీదులను ఏవి అన్నిట్లను గౌరవిస్తాం. మేము మతాలను ఏ వీటిని కించపరిచే విధంగా మేము ఎప్పుడు మతాలను అన్నిటి కాదు. కాంగ్రెస్ పార్టీ బలపడాలి, ఈ దేశ ప్రజలందరికీ మంచి సంపూర్ణ పథకాలు అందాలి, దేశ ప్రజలందరూ బాగుండాలని చెప్పి మా నాయకుడు పాదయాత్రతో ఆ రోజు దేశమంతా గల్లం విప్పుకుంటూ నడిచిండు. మత రాజకీయాలు వేయాలంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండకపోయేటోళ్ళం కాదు. మేము